So today we'll discuss the OOPS concept, very very important in C sharp. ఓకే. సో మన ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఫస్ట్ అడిగేది మనకు OOPS కాన్సెప్ట్స్ అన్నమాట. సో OOPS కాన్సెప్ట్స్ ఫండమెంటల్స్ ఏంటి, ఏమేమి ప్రిన్సిపల్స్ ఉన్నాయి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని వాళ్ళు ఈవెన్ ఓన్లీ మీరు థియరిటికల్ ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, ప్రాక్టికల్గా కోడింగ్ రాయిస్తారు. ఓవర్లోడింగ్ అంటే ఏంటి, ఓవర్ రైడింగ్ అంటే ఏంటి, వాళ్ళు ప్రాక్టికల్గా కోడింగ్ రాపిస్తారు అనమాట. ఓకే. సో ఓప్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఖచ్చితంగా అడుగుతారనమాట. ఈవెన్ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఓప్స్ కాన్సెప్ట్స్ని, సో డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళ స్కిల్స్ని టెస్ట్ చేస్తారనమాట. ఓకే. సో అంత ప్రయారిటీ ఉంటుంది ఊప్స్ కాన్సెప్ట్స్. ఎందుకంటే ఊప్స్ కాన్సెప్ట్స్ అర్థం అవ్వకపోతే నెక్స్ట్ తర్వాత కాన్సెప్ట్స్ ఏమీ అర్థం అవ్వవు అనమాట. అందుకని సో మన రియాలిటీగా కూడా ఎక్కువ వాడేది ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ డిపెండ్స్ మీదనే ఉంటుంది కాబట్టి సో హైయెస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఊప్స్. మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఊప్స్ కాన్సెప్ట్స్ ఇంటర్వ్యూ లేకుండా అనేది అసలు ఇంటర్వ్యూనే ఉండదు అనమాట. ఓకే. సో ఊప్స్ కాన్సెప్ట్స్ లో మనకు 4 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. వన్ ఈస్ abstraction, సెకండ్ వన్ ఈస్ ఎన్క్యాప్సులేషన్, ఓకే. థర్డ్ వన్ ఈస్ పాలిమార్ఫిజం, అండ్ ఫోర్త్ వన్ ఈస్ ఇన్హెరిటెన్స్. సో ఈ 4 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ నే ఊప్స్ కాన్సెప్ట్స్ అంటారు. సో abstraction అంటే ఏంటి? సో జనరల్ గా abstraction అంటే హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ అండ్ షోయింగ్ ద ఎసెన్షియల్ ఫీచర్స్. సింపుల్ స్టేట్మెంట్. సో హైడింగ్ ఏంటి, ఏం ఇంప్లిమెంటేషన్ హైడ్ చేస్తున్నామో, ఏం ఫీచర్స్ షో చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. సో ఈ క్యాలిక్యులేటర్ లో మనకి ఏదైతే విజిబుల్ అవుతుందో ఈ యుఐ ఇంటర్ఫేస్, దీన్ని ఎసెన్షియల్ ఫీచర్స్ అంటే ఈ ఫీచర్స్ ని ఎండ్ యూజర్ చూపిస్తున్నాను. ఓకే. సో నేను 5 ఇంటూ 5 అని టైప్ చేశాను. ఓకే. ఈక్వల్ టు క్లిక్ చేశాను. 25 వచ్చింది. సో ఈ 25 రిజల్ట్ కనిపిస్తుంది. బట్ బిహైండ్ ద సీన్ నాకు ఈ లాజిక్ ఏం జరుగుతుందో నాకు తెలీదు. రైట్? సో ఈ ఫీచర్స్ అయితే నాకు ఎండ్ యూజర్‌కి నాకు కనిపిస్తది గానీ, ఈ 2 ఇంటూ ఇది క్లిక్ చేస్తే ఇట్లా ఇలా క్లిక్ చేస్తుంటే నాకు అవుట్‌పుట్ వస్తుంది. బట్ ఆ అవుట్‌పుట్ రావడానికి ప్రోగ్రామింగ్ వాళ్ళు ఏం రాసారనే విషయం నాకు తెలీదు. ఓకే. అంటే బిహైండ్ ద సీన్, హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్. ఈ లాజిక్ రాయడానికి వాళ్ళు ఏదైతే కోడ్ రాసారో దాన్ని హైడ్ చేశారన్నమాట. దాన్నే అబ్స్ట్రాక్షన్ అంటారు. సో ఈ ఫీచర్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఈ ఫీచర్స్‌ని ఎండ్ యూజర్‌కి చూపిస్తారు. ఆ ఇంప్లిమెంటేషన్ చేసిన ఈ లాజిక్ ఏదైతే ఉందో ఆ లాజిక్‌ని హైడ్ చేస్తారన్నమాట. దాన్నే అబ్స్ట్రాక్షన్ అంటారు. సో వాట్ ఈస్ అబ్స్ట్రాక్షన్? అబ్స్ట్రాక్షన్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ అండ్ షోయింగ్ ద ఫీచర్స్ టు ద ఎండ్ యూజర్. ఓకే. సో హౌ టు ఇంప్లిమెంట్ సేమ్ కాన్సెప్ట్ ఓకే నాకు అర్థమైంది. బట్ కోడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం అవ్వాలి. Right. So how to implement abstraction? That is the point. If you see here, I have a class. Okay. Programmer class. In this class, I'm removing the yesterday code. Okay. Then it is clear to understand. I'm removing this complete code. So I have this class, program class. In this class, I want to add some elements. Public. Okay. Return type is integer add. So here I'm giving the 2 input parameters, int a, comma, int b. Now I'm writing the one more method, private int a, okay, sum. So here I'm returning the elements, return a sum of the 2 elements. So here int a, comma, int b, okay. So I'm returning this sum of the elements, a plus b. Now this action I'm calling inside the add method. So I'm passing the input elements, okay, a, comma, b.
So here we have to return because it is integer type, right? I'm returning this action. Return sum. Now I'm creating the object to this program class. So I have already created a program obj equal to new program. Now obj dot, if you see obj dot, I'm getting the method add. Okay, and this is a sum. Okay, so it is present inside a sum of elements. This is my method add here. Obj dot. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ కి ఇక్కడ లాగ్ సింబల్ ఉంది, రైట్? తర్వాత యాడ్ సింబల్, యాడ్ మెథడ్ ఉంది కదా. సో దిస్ ఈస్ పబ్లిక్ మెథడ్. సో ఎండ్ యూజర్కి మనం ఏమి యాక్షన్ ఇవ్వాలి ఏంటి అంటే, ఏదైతే పబ్లిక్ ఇస్తున్నామో ఆ పబ్లిక్ మెథడ్ని తను యాక్సెస్ చేసుకోగలుగుతాడు. ఈ ప్రైవేట్ మెథడ్ ఉంది కదా, సో ఈ ప్రైవేట్ మెథడ్ అనేది ఎండ్ యూజర్ యాక్సెస్ చేసుకోలేడు. సో ఏదైతే యాక్సెస్ చేసుకోలేడు అంటే అసలు లోపల ఏం జరుగుతుందో తనకు తెలియదు లాజిక్. బట్ ఫైనల్గా తను ఇన్పుట్ ఇస్తాడు, అవుట్పుట్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఇన్పుట్ 10,20 ఇస్తున్నాను. 10,20. So now write this one console.log. Console.log. Sorry, console.writeLine. Now save this one. Execute this one. Now I'm able to getting the output to 30. So I'm able to see the output. But this output, how it is working inside the logic, I don't know what happening. Okay, that means we are hiding the implementation, just showing the essential features. So feature is nothing but a result. మనం ఏదైతే రిజల్ట్ ఇస్తున్నామో ఆ రిజల్ట్ తను యాక్సెస్ చేసుకోవాలి కదా. సో ఇన్పుట్ ఎంటర్ చేయడానికి మనం యాక్సెస్ ఇవ్వాలి, రిజల్ట్ చూడడానికి యాక్సెస్ ఇవ్వాలి. బట్ బిహైండ్ ద సీన్ లోపల ఏం జరుగుతుంది అనేది ఎండ్ యూజర్ తెలియదు. అంటే అసలు సమ్ ఎట్లా జరుగుతుంది, లాజిక్ ఎట్లా రాశారు ఏంటో ఎండ్ యూజర్కి అది అవసరం లేదు. హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్, షోయింగ్ ద ఫీచర్స్, దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్షన్. దిస్ ఈస్ అ essential feature. Hiding the implementation. Okay, now this program is called abstraction. అర్థమైందండి ఇది? సో మనం ఏవైతే ప్రైవేట్ మెథడ్స్ రాస్తామో, ప్రైవేట్ ఫీల్డ్స్ రాస్తామో దాన్ని హైడ్ చేయటం అంటారు. పబ్లిక్ అంటే దాన్ని కస్టమర్ యాక్సెస్ చేసుకోగలుగుతాడు. ఓకే, దాన్ని ఎసెన్షియల్ ఫీచర్స్ అంటారు అనమాట. సో ఫీచర్ ఇస్ నథింగ్ బట్ we are giving to access to the customer. Hiding the implementation అంటే he don't know what is the happening inside the programming. He don't know logic what the developer is written. That is called abstraction. Okay, now coming to the encapsulation. Encapsulation అంటే సింపుల్ గా తెలుగు మీనింగ్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. సో జిప్ చేసి క్లోజ్ చేసేస్తాం. అంటే ఆ బ్యాగ్ లో ఉన్న ఐటమ్స్ మొత్తాన్ని ఒక యూనిట్ అంటాం, రైట్? సో సేమ్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఏ క్లాస్. ఈ క్లాస్లో నాకు మెథడ్స్ ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ క్లాస్ నేను కొలాప్స్ చేస్తే, ఓకే, నౌ ఇట్ బికమ్స్ ఎన్క్యాప్సులేషన్. సో ఈ క్లాస్ ఎక్కడ ఉంది? ఇన్సైడ్ ద నేమ్ స్పేస్. నౌ అగైన్ ఇఫ్ ఐ కొలాప్స్ నేమ్ స్పేస్, నౌ ఇట్ బికమ్స్ ఎన్క్యాప్సులేషన్. సో దిస్ వన్ ఆల్సో కెన్ ఐ కొలాప్స్ ఎంటైర్. సో ఇది అప్లికేషన్ బిల్డ్ చేసి ఈ డిఎల్ఎల్ని, ఈ ఎక్సీ ఫైల్ని వేరే ప్రాజెక్ట్లో యూజ్ చేసుకోగలుగుతుంది. సో దాన్ని కూడా ఎన్క్యాప్సులేషన్ అని అంటారు అన్నమాట. సింపుల్ మీనింగ్. సో ఎన్క్యాప్సులేషన్ అంటే ఏం లేదు, మన క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్, మెథడ్స్ని అన్నిటిని ఒక యూనిట్గా ట్రీట్ చేస్తారు, దాన్నే ఎన్క్యాప్సులేషన్ అంటాం. ఓకే, దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్. నా కమింగ్ టు ద పాలిమార్ఫిజం. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాలిమార్ఫిజం అంటే. ఇప్పుడు మనం కెమిస్ట్రీ చదువుకున్నారు అనుకోండి, బీటెక్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎంసీఏ ఎవరైనా ఈ బ్యాక్గ్రౌండ్ ఇస్తే కెమిస్ట్రీ అందరికీ ఖచ్చితంగా టచ్ ఉంటుంది కదా. సో మనకు కొన్ని కెమిస్ట్రీకి సంబంధించిన ఐటమ్స్ ఒకటి మిక్స్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది డిఫరెంట్గా వచ్చేస్తుంది. ఓకే,
డిపెండ్స్ ఆన్ మన క్వాంటిటీని బట్టి అక్కడ అవుట్‌పుట్ మారిపోతుంది. బట్ ఏదైతే మనం ఇన్‌పుట్ ఇస్తున్నామో ఆ ఇన్‌పుట్ అనేది సేమ్. బట్ అవుట్‌పుట్ అనేది డిఫరెంట్‌గా వచ్చేస్తదనమాట. ఓకే. సో, డిఫరెంట్ మీరు క్వాంటిటీ చేంజ్ చేసే డిఫరెన్స్ అని మన క్వాంటిటీ చేంజ్ చేస్తూ ఉంటే లిక్విడ్ అవుట్‌పుట్ అనేది కూడా మారిపోతూ ఉంటుంది. ఓకే. సో, సేమ్ హియర్ పాలిమార్ఫిజంలో కూడా మనకొచ్చేసి మెథడ్ నేమ్ సేమ్. బట్ డిఫరెంట్ ఇన్‌పుట్ పారామీటర్స్ ఉంటాయి. దాన్నే పాలిమార్ఫిజం అంటారనమాట. సో, ఇక్కడ టైప్స్ ఉన్నాయి. ఈ పాలిమార్ఫిజంలోని ఇంప్లిమెంటేషన్‌లో 3 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి మెథడ్ ఓవర్‌లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ అండ్ మెథడ్ హైడింగ్ అని 3 టైప్స్ ఉన్నాయి. ఓకే. మెథడ్ ఓవర్‌లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్, మెథడ్ హైడింగ్. నౌ I will show you. I will write the same method overloading. Second one is the method overriding. Third one is the method hiding. ఓకే. మీరు ఇంటర్వ్యూకెళ్లారంటే ఈ మెథడ్ ఓవర్‌లోడింగు, మెథడ్ ఓవర్ రైడింగు, మెథడ్ హైడింగ్ ఈ మూడిటికి ఎగ్జాంపుల్ పేపర్ మీద రాపిస్తారు. ఓకే. సో, అంటే మీకు కాన్సెప్ట్స్ ఐడియా ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం అంటే థియరిటికల్‌గా చాలామంది థియరిటికల్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అంటే ఇంటర్వ్యూ క్వెషన్స్ చదువుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. పేపర్ మీద రాయమంటే కొంతమంది రాయలేరు. అంటే వాళ్ళకి ఆ కాన్సెప్ట్ మీద టెక్నికల్‌గా ఐడియా లేదు. థియరిటికల్‌గా మాత్రం జస్ట్ చదువుకున్నారు. గుర్తుపెట్టుకొని చెప్పినట్టు ఉంటదనమాట. సో, అందుకోసం ఏంటంటే మనకి ఇంటర్వ్యూలో ఏంటంటే పేపర్ మీద ఒక ఎగ్జాంపుల్ రాయండి. మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటే ఎగ్జాంపుల్ రాయండి. మెథడ్ ఓవర్ రైడింగ్ ఎగ్జాంపుల్ రాయమని ఇంటర్వ్యూ క్వెషన్ పేపర్ మీద రాయిస్తారనమాట. సో, దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ important. Now then how to implement this polymorphism concepts. Okay. Now come here. I have a employee class. Okay. In this employee class, I have all these properties. Now I'm just removing these properties. Now I want to implement a method overloading. Method overloading. What is method overloading? Method name is the same and different parameters. Method name is same and different input parameters. Okay, this is called a method of overloading. So what is a method name same and int? For example, I have a method public, okay, void add or some anything. So ఈ మెథడ్ లో ఏంటంటే నాకు 2 ఇన్పుట్ పారామీటర్స్ ఉన్నాయి. Now I give the input parameter int a comma int b. Now I want to sum these 2 elements. Console data write line a plus b. Now I want to implement the same method. Okay, method name is the same. Copy this one, add here. Now instead of 2 parameters, I'm adding the one more parameter into c. Okay, I'm summing this one. Sorry, c. So I'm creating the one more method. Method name same, but the input parameters count is different. Okay, that point we have to keep in mind. Now one more parameter I'm adding here. Okay, into d. Now sum this one into d. Now I want to write one more method that is called multiplication of 2 numbers. Public void multiplication. Okay. So here I'm writing the input parameter, 2 input parameter, I give int a comma into b. Now write the print that the result console data write line a into b. Okay, same method but the input parameters is different. Very simple concept we have to understand. Okay, now instead of 2 parameters, now I'm passing the 3 parameters into c. Now we have to add c. Now same method name but one more parameter I'm adding. Copy this method name, add here. So I'm passing the one more extra input parameter d. So like this we have to pass multiple parameters
but method name is same. What is method overloading? Method overloading means method name same and different input parameters. That is called method overloading. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఇంటీజర్ పారామీటరే పాస్ చేయాలి, ఇంకా డిఫరెంట్ పారామీటర్స్ పాస్ చేయొచ్చా? పాస్ చేయకూడదు అంటే అవును, మనం ఏ పారామీటర్ అయినా పాస్ చేయొచ్చు, అంటే ఏ డేటా టైప్ అయినా పాస్ చేయొచ్చు. మీరు జస్ట్ ఆ వాల్యూస్ ప్రింట్ చేయాలనుకోండి, ఇక్కడ ఇంటి ఏ కామా ఇంటి బి కామా తర్వాత స్ట్రింగ్ ఏ కామా స్ట్రింగ్ బి అట్లా డిఫరెంట్ డేటా టైప్స్ పారామీటర్స్ పాస్ చేసి, బట్ ఫైనల్గా మెథడ్ నేమ్ అయితే సేమ్ ఉంటుంది. ఇన్పుట్ పారామీటర్స్ అండ్ డేటా టైప్స్, ఆర్డర్ ఆఫ్ ది డేటా టైప్స్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. ఓకే, సో దాన్నే మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మెథడ్ నేమ్ మాత్రం సేమ్ ఉండాలి, ఈ పారామీటర్స్ కౌంట్ డిఫరెంట్ ఉంటుంది అంతే. అర్థమైందా అండి ఇది? రవికుమార్, నవీన్, చక్రవర్తి, శ్రీలక్ష్మి, హరీష్. హలో. ఎస్ సార్. ఓవర్లోడింగ్ అంటే అర్థమైంది. దీన్నే ఓవర్లోడింగ్ అంటారు. సో ఓవర్లోడింగ్ అంటే ఏం లేదు, మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి, ఈ ఇన్పుట్ పారామీటర్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి అంతే. దాన్నే మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఓవర్ రైడింగ్. సో మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే మెథడ్ నేమ్ సేమ్ ఉంటుంది, ఇన్పుట్ పారామీటర్స్ కౌంట్ కూడా సేమ్ ఉంటుంది, కానీ మెథడ్ ఓవర్ రైడ్ చేయాలంటే వీ హ్యావ్ టు పేరెంట్ అండ్ చైల్డ్ క్లాస్ రిలేషన్ ఉండాలి. ఓకే, పేరెంట్ క్లాస్లో వచ్చేసి మనకు వర్చువల్ కీవర్డ్ యూజ్ చేయాలన్నమాట. ఏదైనా మెథడ్ని ఓవర్ రైడ్ చేయాలంటే దానికి పేరెంట్ క్లాస్ కావాలి, ఆ మెథడ్ వచ్చేసి వర్చువల్ కీవర్డ్ అయి ఉండాలండి. ఎక్కడ వర్చువల్ ఉండాలంటే పేరెంట్ క్లాస్లో వర్చువల్ కీవర్డ్ ఉండాలి, చైల్డ్ క్లాస్లో ఓవర్ రైడ్ చేయాలి. సో ఎందుకు ఓవర్ రైడ్ చేయాలి? ఓకే, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఓవర్ రైడ్? ఓకే, నౌ ఐఎమ్ క్రియేటింగ్ ద వన్ మోర్ క్లాస్, పబ్లిక్ క్లాస్ నేమ్ బేస్ క్లాస్. ఓకే, సో వీ కెన్ గివ్ ఎనీ నేమ్, పేరెంట్ క్లాస్, బేస్ క్లాస్, లేకపోతే క్లాస్ 1, మీ ఇష్టం ఏ నేమ్ అని ఇవ్వండి. ఓకే, సో ఈ మెథడ్లో నాకు మెథడ్ ఉంది, పబ్లిక్ వైడ్ ప్రింట్ నేమ్. ఓకే, సో ఈ మెథడ్లో ఏం చేస్తున్నానంటే నేను జస్ట్ ఒక పారామీటర్ పాస్ చేస్తాను, స్ట్రింగ్ నేమ్. ఇక్కడ వచ్చేసి కన్సోల్ డాట్ రైట్ లైన్, మనం ఏదైతే పారామీటర్ ఇన్పుట్ పంపించామో ఆ ఇన్పుట్ని ఎగ్జాక్ట్గా ప్రింట్ చేస్తున్నాను. ఓకే, నౌ ఐ వాంట్ ఇన్హెరిట్ దిస్ క్లాస్ ఇంటూ చైల్డ్ క్లాస్. సో ఇన్హెరిటెన్స్ నిన్న చూసాం కదా మనం. సో వీ హ్యావ్ టు యూస్ ద కోలన్ అండ్ దెన్ యాడ్ ద క్లాస్ నేమ్. సో ఇక్కడ మీరు సెమీకోలన్ యాడ్ చేయండి, లేకపోతే కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఐఎమ్ స్టాపింగ్ ద డిబగ్. ఈ ఎంప్లాయ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఐఎమ్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ ప్రింట్ నేమ్. ఓకే, మీరు ఎంప్లాయ్ క్లాస్లో ప్రింట్ నేమ్ అనే మెథడే లేదు. ఓకే, జస్ట్ 2 మెథడ్స్ ఉన్నాయి, ఒకటి మల్టిప్లికేషన్ ఉంది, ఒకటి యాడ్ ఉంది. ఈ 2 మెథడ్సే ఉన్నాయి. ఈ బేస్ క్లాస్లో ఏముంది, ప్రింట్ నేమ్ అనే మెథడ్ ఉంది. నౌ సేవ్ దిస్ వన్, బిల్డ్ దిస్ అప్లికేషన్. ఓకే, బిల్డ్ సక్సెస్. నౌ కాపీ దిస్ క్లాస్ నేమ్, కమ్ టు ప్రోగ్రామ్ డేటా సిఎస్. సో ఈ మెయిన్ మెథడ్లో నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను ఎంప్లాయీ క్లాస్కి. ఎంప్లాయీ ఈఎంపీ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ. ఓకే, సో ఈఎంపీ డాట్, సో మీరు ఈఎంపీ డాట్ అనేది చూడగానే నాకు ప్రింట్ నేమ్ అనే మెథడ్ వచ్చేసింది, తర్వాత యాడ్ అనే వచ్చేసింది, ఆ తర్వాత మల్టిప్లికేషన్ వచ్చేసింది. సో మనకు 3 మెథడ్స్ ఉన్నాయి. ఈ ప్రింట్ నేమ్ అనేది పేరెంట్ క్లాస్ నుంచి వచ్చేసింది, మల్టిప్లికేషన్ అనేది ఓకే అండ్ యాడ్ మెథడ్, ఈ 2 మెథడ్స్ వచ్చేసి మనం ఈ ఎంప్లాయీ క్లాస్లో ఇంప్లిమెంటేషన్ చేసాం. ఇఫ్ ఐ కాల్ ప్రింట్ నేమ్, ఓకే, సో ఇది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇన్పుట్ పారామీటర్ స్ట్రింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో నేను స్ట్రింగ్ ఇన్పుట్ పారామీటర్ శివ అని ఇచ్చాను. నా ఈఎంపీ డాట్ మెథడ్ యాడ్. సో మీరు ఈ యాడ్ అని బ్రాకెట్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ 3 ఓవర్లోడింగ్ చూపిస్తుంది, డాట్స్ చూసారా? ఈ యాడ్ మెథడ్ మనం 3 టైమ్స్ రాసాం కాబట్టి మనకు 3 ఓవర్లోడ్ మెథడ్స్ చూపిస్తుంది అనమాట. సో దీన్ని కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఇట్లా బ్రాకెట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు చూసారా 1 ఆఫ్ 3 అంటే ఈ మెథడ్ అనేది 3 టైమ్స్ ఉంది. సో ఈ సేమ్ మెథడ్లో 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్పుట్ పారామీటర్ పాస్ చేయొచ్చు అని మీనింగ్ అనమాట, దీని మీనింగ్.
ఓకే. సో, మీరు ఈ సింబల్ ఉంది చూసారా? ఈ యారో డౌన్ మార్క్ అది క్లిక్ చేశారంటే ఫస్ట్ టైమ్ ఇక్కడ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది? 2 ఇన్‌పుట్ పారామీటర్స్ ఇంటిజర్ టైప్స్. ఈ సింబల్ యారో మార్క్ డౌన్ ఉందిగా అది క్లిక్ చేయండి. ఓకే. తర్వాతొచ్చేసి ఇది 3 ఇన్‌పుట్ పారామీటర్స్ ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. ఏ, బి, సి. మళ్ళీ ఈ యారో మార్క్ డౌన్ ఉందిగా అది క్లిక్ చేయండి. నెక్స్ట్ 4 ఇన్‌పుట్ పారామీటర్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 20, 30 అని ఇచ్చాను. సో, ఫస్ట్ టైమ్ ఏముంది? 2 ఇన్‌పుట్ పారామీటర్స్ ఉంది కాబట్టి సో, 2 పాస్ చేయొచ్చు. ఈఎంపీ డాట్ యాడ్. సో, నెక్స్ట్ నేను మళ్ళీ పారామీటర్స్ పాస్ చేస్తున్నాను. 30, 40, సో, నేను టైప్ చేయగానే ఇమ్మీడియేట్‌గా నాకు థర్డ్ పారామీటర్ ఉన్న మెథడ్ ఓవర్‌లోడింగ్ అదే చూపిస్తుందన్నమాట. 50 ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లిక్ చేయగానే మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఆటోమేటిక్‌గా ఇంటెలిజెన్స్ అదే చూపిస్తుంది. ఫోర్త్ వన్ కూడా ఉంది అని. సో, 60. సో, ఆ విధంగా మనం ఇన్‌పుట్ పారామీటర్స్ పాస్ చేయొచ్చు. తర్వాత ఈఎంపీ డాట్ ఇంకొక మెథడ్ ఉంది కదా! మనకు మల్టిప్లికేషన్. సో, దీంట్లో మీరు జస్ట్ మెథడ్ ఓవర్‌లోడ్ చేస్తే ఇక్కడ మళ్ళీ మాకు 3 మెథడ్స్ ఉన్నాయి. ఎందుకు 3 టైమ్స్ డిక్లేర్ చేశాం కదా! ఈ మెథడ్‌ని. సో, నేను ఇన్‌పుట్ పారామీటర్ 20, 30 పాస్ చేశాను. సో, మీరు ప్రెస్ చేశారంటే మళ్ళీ ఆటోమేటిక్‌గా ఇంకొక పారామీటర్ ఏదైనా ఉంటే అది చూపిస్తదన్నమాట. సో, నేను జస్ట్ ఇంకో పారామీటర్ కూడా పాస్ చేస్తున్నాను. 20, 30, 40 అని పాస్ చేశాను. నౌ సేవ్ దిస్ వన్, రన్ దిస్ అప్లికేషన్. ఓకే. నేను ఇన్‌పుట్ పారామీటర్ శివ అని పాస్ చేశాను. అందుకని శివ అని ప్రింట్ అయింది. తర్వాత 2 పారామీటర్స్ పాస్ చేశాను. అందుకని 50 వచ్చింది. థర్డ్ వన్ వచ్చేసి నెక్స్ట్ 4 పారామీటర్స్ పాస్ చేశాను. 180 వచ్చింది. తర్వాత మల్టిప్లికేషన్ 3 పారామీటర్స్ పాస్ చేశాను. సో, ఫైనల్‌గా నాకు 2000 ఇది వచ్చేసిందన్నమాట. 24,000. ఓకే. దిస్ ఈస్ కాల్డ్ మెథడ్ ఓవర్‌లోడింగ్. ఓకే. సో, ఐ వాంట్ ఇంప్లిమెంట్ మెథడ్ ఓవర్‌రైడింగ్. మెథడ్ ఓవర్‌రైడింగ్ అంటే మెథడ్ నేమ్ సేమ్ అండ్ సేమ్ ఇన్‌పుట్ పారామీటర్స్ బట్ వి హావ్ పేరెంట్ అండ్ చైల్డ్ క్లాస్ రిలేషన్ రిక్వైర్డ్. సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే నేను ఈ ప్రింట్ నేమ్ అనే మెథడ్ నాకు చైల్డ్ క్లాస్‌లో లేదు. రైట్? బట్ ఐ యామ్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ మెథడ్ బికాస్ ఐ ఇన్‌హెరిటెడ్ దిస్ బేస్ క్లాస్. ఓకే. ఈ బేస్ క్లాస్ నేను ఇన్‌హెరిట్ చేసుకున్నా కాబట్టి, ఈ ఎంప్లాయీ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే, ఈ బేస్ క్లాస్‌లో ప్రాపర్టీస్ ఉన్న, మెథడ్స్ ఉన్న నేను అన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఈ కాన్సెప్ట్ నేను డిస్కస్ చేశాను. ఓకే. సో, ఇప్పుడు నేను ఈ మెథడ్ ప్రింట్ నేమ్ మెథడ్‌ని చైల్డ్ క్లాస్‌లో ఓవర్‌రైడ్ చేయాలి. సో, అట్లా ఓవర్‌రైడ్ చేయాలంటే వి హావ్ టు యూజ్ ద వర్చువల్ కీవర్డ్ ఇన్ పేరెంట్ క్లాస్. ఓకే. సో, నౌ ఐ వాంట్ టు ఓవర్‌రైడ్ దిస్ ప్రింట్ నేమ్ మెథడ్ ఇంటూ చైల్డ్ క్లాస్. నౌ జస్ట్ యాడ్ ఓవర్‌రైడ్. ఓకే. ఓవర్‌రైడ్ అనగానే మనకి వెంటనే ప్రింట్ నేమ్ అనే మెథడ్ చూపిస్తుంది. ఓకే. సో, డబుల్ క్లిక్ ఇట్. నౌ ఇప్పుడు అసలు ఈ మెథడ్ నేను ఎందుకు ఓవర్‌రైడ్ చేయాలి? అది మన క్వెషన్. మీరిక్కడ చూసారంటే మీరు ఏదైతే ఇన్‌పుట్ పాస్ చేశారో, ఆ ఇన్‌పుట్ ఒక్కటే ప్రింట్ చేస్తుంది ఇక్కడ. బట్ నాకు ఇన్‌పుట్‌తో పాటు సమ్ ఎక్స్‌ట్రా టెక్స్ట్ కూడా కావాలిక్కడ. ఓకే. సో, నేనేం చేస్తున్నానంటే ఈ కామెంట్ పెట్టండి బేస్ డాట్ ప్రింట్ నేమ్. ఆ బేస్ డాట్ ప్రింట్ నేమ్ అంటే ఏంటో నేను తర్వాత చెప్తాను. ఓకే. నౌ ఐ వాంట్ రైట్ కన్సోల్ డాట్ రైట్‌లైన్. ఓకే. సో, ఇక్కడ మన నేమ్‌తో పాటు నేను జస్ట్ ఒక టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. హలో అని ఒక టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. ఓకే. సో, ప్రీవియస్‌గా ఇక్కడ మనకేముంది? జస్ట్ మీరు ఏదైతే నేమ్ పాస్ చేసారో నేమ్ మాత్రమే ప్రింట్ అయింది. బట్ ఇక్కడ నాకు అవుట్‌పుట్ ఏం కావాలంటే నాకు జస్ట్ నేమ్ కాదు. ఆ నేమ్‌తో పాటు సమ్ ఎక్స్‌ట్రా టెక్స్ట్ కావాలంటే నాకు అవుట్‌పుట్ అనేది డిఫరెంట్ కావాలి. ఓకే. సో, దట్ ఈస్ వై ఐ యామ్ ఇంప్లిమెంటింగ్ దిస్ ప్రింట్ నేమ్ మెథడ్ ఇంటూ చైల్డ్ క్లాస్. ఐ యామ్ ఓవర్‌రైడింగ్. బట్ నాకు మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి. సేమ్ పారామీటర్ ఉండాలి. కానీ అవుట్‌పుట్ అనేది డిఫరెంట్‌గా ఉండాలి. ఇలాంటి సినారియోలో మనం ఏం చేస్తామంటే పేరెంట్ క్లాస్‌లో ఉన్న మెథడ్‌ని చైల్డ్ క్లాస్‌లో ఓవర్‌రైడ్ చేస్తామనమాట. సో, ఇంటర్వ్యూలో నేను ఒక 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్ గూడా నేను అడిగినా గూడా జస్ట్ నాకు డెఫినిషనే చెప్తారు గానీ, బట్ రియాలిటీ అసలు ఎందుకు ఈ ఫంక్షనాలిటీ ఎందుకు ఓవర్‌రైడ్ చేయాలనే కాన్సెప్ట్ చాలా మంది ఎక్స్‌ప్లెయిన్ చేయలేరనమాట. ఓకే. సో, థియరిటికల్‌గా ఏంటంటే మెథడ్ నేమ్ సేమ్ పారామీటర్స్. సో, వి హావ్ టు ఇంప్లిమెంట్ పేరెంట్ క్లాస్ మెథడ్ ఇంటూ చైల్డ్ క్లాస్. వి హావ్ టు యూజ్ వర్చువల్ కీవర్డ్ ఇన్ పేరెంట్ క్లాస్ అండ్ వి నీడ్ టు యూజ్ ఓవర్‌రైడ్ కీవర్డ్ ఇన్ చైల్డ్ క్లాస్ అని చెప్తారు. అంతవరకు ఓకే. థియరిటికల్‌గా చెప్తారు. బట్ వై షుడ్ ఐ ఓవర్‌రైడ్? ఆల్రెడీ ఐ హావ్ ఏ మెథడ్ ప్రింట్ నేమ్ మెథడ్ ఇన్ చైల్డ్ క్లాస్. ఐ యామ్ ప్రింటింగ్ ద అవుట్‌పుట్ హియర్. దెన్ వై షుడ్ ఐ ఓవర్‌రైడ్ దిస్ మెథడ్ ఇన్ చైల్డ్ క్లాస్ అని నేను క్వెషన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పలేరనమాట. సో, వాట్ ఈస్ ద ఆన్సర్? We are giving the different output compared to the parent class.
So if you want same method name, same input parameters, but if you are expecting different output, we have to implement a parent class method into child class. We have to override that one. Okay, this is the concept. అర్థమైందా అండి? Now if I calling this print name method here, program data employee class, right? So in employee class లో నేను input print name Shiva అని పాస్ చేస్తున్నాను. Now run this application. Now see hello Shiva అని ప్రింట్ అయింది. ఇంతకు ముందు ఏం ప్రింట్ అయింది? ఓన్లీ శివ అనే ప్రింట్ అయింది. బట్ ఇప్పుడు హలో శివ అనే ప్రింట్ అవుతుంది. సో నాకు ఎప్పుడైతే మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి, సేమ్ పారామీటర్ ఉండాలి, బట్ అవుట్పుట్ అనేది డిఫరెంట్గా ఉండాలన్నప్పుడు పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని చైల్డ్ క్లాస్లో ఓవర్ రైడ్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఓవర్ రైడింగ్. మెథడ్ ఓవర్ రైడింగ్. వాట్ ఈస్ మెథడ్ ఓవర్ రైడింగ్? Method overriding means method name same parameters, but we have to use a virtual keyword in a base class and a override keyword in a child class. This is called a method overriding. అర్థమైందండి ఇది? హరీష్, నవీన్, ప్రవీణ్, చక్రవర్తి, రవికుమార్ గారు, శ్రీలత. ఓకే సార్. ఓకే ఓకే సార్. సో ఇక్కడ ఈ చైల్డ్ క్లాస్లో మెథడ్ని మనం చైల్డ్ క్లాస్ నుంచి మళ్ళీ పేరెంట్ క్లాస్ మెథడ్ని కూడా కాల్ చేయొచ్చు. ఓకే, సేమ్ అవుట్పుట్ కావాలి, బట్ నాకు పేరెంట్ క్లాస్ మెథడ్ అవుట్పుటే కావాలి, ఈ చైల్డ్ క్లాస్లో ఉన్న అవుట్పుట్ అవసరం లేదు అన్నప్పుడు సో వీ హ్యావ్ టు యూస్ ద బేస్. ఓకే, బేస్ అనేది ఫ్రీ డిఫైన్డ్ కీవర్డ్ అనమాట. సో ఈ బేస్ ఏం చేస్తా అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న ఏవైతే మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్ని కాల్ చేయడానికి ఈ బేస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారు. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటంటే కెన్ ఐ కాల్ పేరెంట్ క్లాస్ మెథడ్ ఇంటూ చైల్డ్ క్లాస్? ఓకే, how can I call? With the help of a base keyword. So with the help of this base keyword, we can call a parent class methods into child class. Now I'm commenting this line, console.write line, stop debug. ఈ డీబగ్ లో ఉన్నప్పుడు మనం కోడ్ రాస్తే ఏంటంటే సమ్ టైమ్స్ కోడ్ అనేది కంపైల్ అవ్వదన్నమాట. సేవ్ దిస్ వన్ అండ్ దెన్ స్టార్ట్. నా ఇప్పుడు నాకు జస్ట్ శివ అని ప్రింట్ అయింది, హలో అని ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ నేను ఈ కామెంట్ చేశాను. ఓకే, హలో అనేది కామెంట్ చేశాను. సో మీకు డిఫరెంట్ అవుట్పుట్ కావాలి కాబట్టి నౌ కామెంట్ దిస్ వన్, నౌ రిమూవ్ దిస్ బేస్ డేటా ప్రింట్ నేమ్, దెన్ యూ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ మెథడ్ ఓవర్ రైడింగ్. సేవ్ దిస్ వన్ అండ్ దెన్ రన్ దిస్ అప్లికేషన్ అగైన్. Now see, I'm able to print the hello Shiva. Okay, now I have a one more method called method hiding. ఓకే, మెథడ్ హైడింగ్ అంటే ఏం లేదు, పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని చైల్డ్ క్లాస్లో కూడా సేమ్ మెథడ్ ఉంటుంది, సేమ్ పారామీటర్ ఉంటుంది. సో నేను ఏం చేయాలంటే సో పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని హైడ్ చేసి చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేయాలి. నాకు ఇక్కడ ఇంకొక మెథడ్ ఉంది, పబ్లిక్ వైడ్ ఓకే ప్రింట్ సిటీ. ఓకే, console.write line, సిటీ నేమ్ హైదరాబాద్ ఇస్తున్నాం. సో ఈ ప్రింట్ సిటీ అనే మెథడ్ ఓకే ఈ బేస్ క్లాస్లో ఉంది, ఈ చైల్డ్ క్లాస్లో లేదు. సో ఈ ఎంప్లాయీ క్లాస్ నేను ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ రెండు మెథడ్స్ నేను యాక్సెస్ చేసుకోగలుగుతా కదా. నా ఫ్రమ్ హియర్ ప్రోగ్రామ్ డాటా సిఎస్ ఈఎంపీ డాట్. సో now see I'm able to get the print city method. Okay, now save this one, run this application. Now see I'm able to print the Hyderabad. Okay, so actually ఈ మెథడ్ ఎక్కడ ఉంది? మనకు పేరెంట్ క్లాస్లో ఉంది, బట్ స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ ఎంప్లాయీ క్లాస్ బికాస్ బేస్ క్లాస్ ఐ ఇన్హెరిట్ ఇంటూ ఎంప్లాయీ క్లాస్. ఓకే ఓకే, సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే సేమ్ మెథడ్ నేమ్ చైల్డ్ క్లాస్లో కూడా ఉందన్నమాట. కాపీ దిస్ వన్, పేస్ట్ హియర్. దీన్ని మెథడ్ హైడింగ్ అంటాం. ఓకే, సో మీకు ఇక్కడ చూసారంటే మీకు ఇక్కడ మెథడ్ నేమ్ సేమ్ ఉంది.
ఓకే. పేరెంట్ క్లాస్‌లో ఉంది. చైల్డ్ క్లాస్‌లో కూడా సేమ్ మెథడ్ ఉంది. కానీ ఇక్కడ మీకొక ఇష్యూ చూపిస్తుంది. అంటే ఇది రన్ టైమ్ ఇష్యూ కాదు. జస్ట్ వార్నింగ్ మెసేజ్ అన్నమాట. ఇట్లా ఈ యెల్లో కలర్‌లో వస్తే దీన్నేమంటారు గ్రీన్ కలర్ వస్తే ఓకే. దీన్ని వార్నింగ్ అంటారు. రెడ్ కలర్‌లో వస్తే మాత్రమే దాన్ని ఇష్యూ అంటారు. ఇట్లా వస్తే మాత్రం జస్ట్ వార్నింగ్ అంటారనమాట. ఒకసారి మీరిక్కడ చూసారంటే ఎంప్లాయీ డాట్ ప్రింట్ సిటీ హైడ్ ద ఇన్‌హెరిటెడ్ మెంబర్ బేస్ క్లాస్ ప్రింట్ సిటీ యూజ్ ద నీ కీవర్డ్ ఇఫ్ హైడింగ్ వాస్ ఇంటెడ్. సో, మీరు ఏదైతే ఈ ఎంప్లాయీ క్లాస్‌లో ఉన్న ప్రింట్ సిటీ అనే మెథడ్ ఉందో సేమ్ మెథడ్ నేమో పేరెంట్ క్లాస్‌లో కూడా ఉంది. సో, మీకు ఈ ఎంప్లాయీ క్లాస్‌లో ఉన్న మెథడ్ ప్రింట్ అవ్వాలంటే ఈ మెథడ్‌ని హైడ్ చేయండి. అంటే పేరెంట్ క్లాస్ మెథడ్‌ని హైడ్ చేయండి అని మీనింగ్ అన్నమాట. సో, హైడ్ చేయండి. మీరు మీరు ఇంటెన్షనల్‌గా ఈ మెథడ్ రాసారు కాబట్టి ఈ మెథడ్‌ని హైడ్ చేయండి. సో, హైడ్ చేయడానికి మనం న్యూ కీవర్డ్ అని యూజ్ చేస్తాం అన్నమాట. సో, ఇట్లా న్యూ కీవర్డ్ యూజ్ చేసి సేవ్ చేయగానే చూడండి నాకు ఇక్కడ వార్నింగ్ మెసేజ్ అనేది ఇప్పుడు పోయిందన్నమాట. సో, ఏంటి దీని మీనింగ్ ఏంటంటే సో, పేరెంట్ క్లాస్‌లో మెథడ్, చైల్డ్ క్లాస్‌లో మెథడ్ సేమ్ ఉన్నప్పుడు ఓకే. సో, మీకిప్పుడు పేరెంట్ క్లాస్ మెథడ్ కాల్ అవ్వాలా? చైల్డ్ క్లాస్‌లో మెథడ్ కాల్ అవ్వాలంటే ఆబ్వియస్‌గా మనకు చైల్డ్ క్లాస్‌లోదే కాల్ అవుతది. కానీ పేరెంట్ క్లాస్‌లో మెథడ్‌ని హైడ్ చేయడం కోసం జస్ట్ నీ కీవర్డ్ యూజ్ చేయండి అని మీనింగ్ అన్నమాట. సో, ఈ నీ కీవర్డ్ యూజ్ చేయడాన్ని మెథడ్ హైడింగ్ అంటారు. సో, పేరెంట్ క్లాస్‌లో మెథడ్ నేమో, చైల్డ్ క్లాస్‌లో మెథడ్ నేమో సేమ్ ఉంటది. కానీ మనం చైల్డ్ క్లాస్ మెథడే కాల్ అవుద్దనమాట. సో, ఓకే. ఇప్పుడు ప్రింట్ సిటీ అని ఉంది గదా! ఇక్కడ హైదరాబాద్ బదులు హైదరాబాద్ న్యూ సిటీ అని పెడుతున్నాను. ఓకే. నాకు ఇప్పుడు ఈ మెథడ్‌లో ఉన్న అవుట్‌పుట్ ప్రింట్ అవుద్ది. నౌ రన్ దిస్ అప్లికేషన్. నౌ సీ హైదరాబాద్ న్యూ సిటీ. ఇప్పుడు మనకు చైల్డ్ క్లాస్‌లో ఏదైతే మెథడ్ ఉందో ఆ మెథడ్‌లో ఉన్న అవుట్‌పుట్టే ప్రింట్ అయిందనమాట. సో, దీన్నే మెథడ్ హైడింగ్ అంటారు. మెథడ్ హైడింగ్ అంటే పేరెంట్ క్లాస్‌లో ఉన్న మెథడ్ సేమ్ ఉండాలి. చైల్డ్ క్లాస్‌లో ఉన్న మెథడ్ సేమ్ ఉండాలి. సో, ఎట్లయితేమి మనకు చైల్డ్ క్లాస్‌లో ఉన్న మెథడే ఆబ్వియస్‌గా కాలేదు. ఎందుకంటే వి ఆర్ యూజింగ్ ద ఆబ్జెక్ట్ టు దిస్ ఎంప్లాయీ క్లాస్. ఓకే. సో, ఇఫ్ యూ వాంట్ హైడ్ ఇంటెన్షనల్లీ అంటే నేను ఈ మెథడ్‌ని పేరెంట్ క్లాస్‌లో ఉన్న మెథడ్‌ని ఇంటెన్షనల్‌గా హైడ్ చేస్తున్నాను. సో, అట్లా వార్నింగ్ మెసేజ్ రాకుండా జస్ట్ నీ కీవర్డ్ ఇచ్చేస్తే ఈ పేరెంట్ క్లాస్‌లో ఉన్న మెథడ్‌ని హైడ్ చేస్తున్నానని మీనింగ్ అన్నమాట. దీన్నే మెథడ్ హైడింగ్ అంటారు. ఓకే. ఒకసారి మళ్ళీ చెప్తానండి. అబ్స్ట్రాక్షన్, ఎన్‌క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇన్‌హెరిటెన్స్. అబ్స్ట్రాక్షన్ అంటే కమ్ హియర్. అబ్స్ట్రాక్షన్. సో, అబ్స్ట్రాక్షన్ అంటే ఏం లేదు తెలుగులో ఏదైతే మన లాజిక్ ఉంటదో మన ప్రోగ్రామింగ్‌లో ఆ లాజిక్ రాసే ఇంప్లిమెంటేషన్‌ని హైడ్ చేస్తామన్నమాట. ఓకే. సో, నాకిది ఇంకా అర్థం అవ్వలేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి అన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఓపెనింగ్ దిస్ వన్. ఓకే. మీరిక్కడ చూసారంటే ఈ యూఐ కనిపిస్తుంది కదా! మనకి ఇంటర్‌ఫేస్. ఈ ఇంటర్‌ఫేస్ కనిపించడానికి వాళ్ళు కొంత కోడ్ ఇంప్లిమెంటేషన్ చేశారు. అంటే సీఎస్ఎస్ క్లాస్ యూజ్ చేశారు, హెచ్‌టీఎంఎస్ యూజ్ చేశారు, బూట్‌స్ట్రాప్ యూజ్ చేశారు. ఇవన్నీ యూజ్ చేశారు. అవునా? సో, ఏదైతే యూజ్ చేశారో ఆ యూజ్ చేసిన కోడ్‌ని మనకు కనిపించట్లేదు. అంటే ఎండ్ యూజర్‌కి అదేమి కనిపించట్లేదు. అంటే దాన్ని హైడ్ చేశారన్నమాట. దాన్ని అబ్స్ట్రాక్షన్ అంటారు. ఈ ఫీచర్స్ ఏవైతే చూయిస్తున్నారో ఈ ఫీచర్స్ చూయించడాన్నే ఎసెన్షియల్ ఫీచర్స్ అంటారు. అంటే ఎండ్ యూజర్‌కి ఏదైతే కనిపించాలో దాన్ని విజిబిలిటీ ఇస్తారు. ఈ యూఐ కనిపించడానికి వాళ్ళు సీఎస్ఎస్ రాశారు, హెచ్‌టీఎంఎల్ రాశారు, బూట్‌స్ట్రాప్ రాశారు. ఇదంతా రాశారు కదా! దాన్నే హైడ్ చేశారు. దాన్నే అబ్స్ట్రాక్షన్ అంటారు రియల్ టైమ్‌లో కూడా. సేమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలిక్యులేటర్ ఉంది. కాలిక్యులేటర్‌లో మీరు 5x5 ఎంటర్ చేస్తే మనకు ఈ 5x5 ఈ యూఐ కనిపిస్తుంది కదా! ఓకే. థిస్ ఈస్ ఎసెన్షియల్ ఫీచర్స్. బట్ ఈ 5x5 టైప్ చేస్తే నాకు 25 అని ఎట్లా వస్తుందో తెలియదు. అంటే బిహైండ్ ద సీన్ లాజిక్ ఏం జరుగుతుందో తెలియదు. దాన్ని హైడ్ చేయటం అంటారు. సో, ఇక్కడ కూడా సేమ్ ఎగ్జాంపుల్ మీరు యాడ్ మెథడ్ కాల్ చేసినప్పుడు 2 ఇన్‌పుట్ పారామీటర్స్ పాస్ చేస్తున్నారు. పాస్ చేసిన తర్వాత నేను సమ్ ఆఫ్ ది ఎలిమెంట్ అవుట్‌పుట్ ఇస్తున్నాను. బట్ ఈ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎట్లా వస్తుందో మీకు తెలియదు. ఎండ్ యూజర్‌కి తెలియదు. సో, ఐ యామ్ హైడింగ్ దిస్ ఇంప్లిమెంటేషన్. ఓకే. విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రైవేట్ యాక్సెస్ మోడిఫైయర్. సో, ప్రైవేట్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్‌లో ప్రైవేట్ మెథడ్స్ అనేవి రావన్నమాట. సో, హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ దిస్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్షన్. ఎన్‌క్యాప్సులేషన్ అంటే మీనింగ్ ఏంటంటే వ్రాపింగ్ అప్ ఆఫ్ ది క్లాస్ మెంబర్ ఇంటూ సింగిల్ యూనిట్. సో, ఈ క్లాస్ ఉందా? ఈ క్లాస్‌లో మెథడ్స్ ఉంటాయి. ఈ క్లాస్‌లో ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవన్నిటిని సింగిల్ యూనిట్‌గా ట్రీట్ చేస్తది. ఇన్‌సైడ్ ద క్లాసు ఓకే. దీన్ని కొలాబ్ చేశారంటే ఇట్ ఈస్ ఎ సింగిల్ యూనిట్. అగైన్ మీరు ఈ నేమ్ స్పేస్‌ని కొలాబ్ చేశారంటే ఇది కూడా ఒక సింగిల్ యూనిట్. తర్వాత ఎంటైర్ ప్రోగ్రామ్‌ని సింగిల్ యూనిట్‌గా కావాలంటే
ఈఎక్స్ఈ ఫైల్ ఉంటది కదా! అది ఒక సింగిల్ యూనిట్. సో, ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. ఇవన్నీ కూడా మనం ఎన్‌క్యాప్సులేషన్ అని అంటారనమాట. ఓకే. దిస్ ఈస్ కాల్డ్ ఎన్‌క్యాప్సులేషన్. ఓకే. నౌ వాట్ ఈస్ ద పాలిమార్ఫిజం? పాలిమార్ఫిజం మీన్స్ మెనీ ఫార్మ్స్ బట్ సేమ్ ఇన్‌పుట్ ఈస్ different, expected output is different. Okay. Now polymorphism again are divided into 3 types: method overloading, method overriding, hiding. Method overloading ante enti, method name is same and different input parameters. If you observe here, we have a method called add method ane same undi kada, but input parameters అనేవి different గా ఉన్నాయి. దీన్నే method overloading అంటారు. And coming to the method overriding, method name same and same input parameter, but it requires the virtual keyword in a parent class and override keyword in a child class. Okay. Why should I override method? That is a question. So whenever you want a different output compared to the parent class method, that time we have to override parent class method into child class. ఇంకోసారి తెలుగులో చెప్తానండి. సో పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ ఏదైతే అవుట్పుట్ ఉందో ఆ అవుట్‌పుట్ కాకుండా మీరు ఎక్స్‌ట్రా వేరే అవుట్‌పుట్ ఎక్స్‌పెక్ట్ చేసినట్లయితే పేరెంట్ క్లాస్‌లో ఉన్న మెథడ్‌ని చైల్డ్ క్లాస్‌లో ఓవర్‌రైడ్ చేయాలి. అప్పుడు మీరు ఏదైతే అవుట్‌పుట్ కావాలంటే ఆ అవుట్‌పుట్ అనేది చైల్డ్ క్లాస్‌లో ఇంప్లిమెంటేషన్ చేస్తే మెథడ్ నేమ్ సేమ్ ఉంటుంది. ఇన్‌పుట్ సేమ్ ఉంటుంది కాబట్టి బట్ అవుట్‌పుట్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. దాన్నే మెథడ్ ఓవర్‌రైడింగ్ అంటారు. నౌ కమింగ్ టు ద మెథడ్ హైడింగ్. సో పేరెంట్ క్లాస్‌లో మెథడ్ సేమ్ ఉంటుంది. చైల్డ్ క్లాస్‌లో మెథడ్ సేమ్ ఉంటుంది. సో మనం ఎంప్లాయీ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు చైల్డ్ క్లాస్ మెథడే కాల్ అవుతుందన్నమాట. సో బట్ పేరెంట్ క్లాస్‌లో ఆల్రెడీ మెథడ్ చైల్డ్ క్లాస్ మెథడ్ సేమ్ ఉన్నప్పుడు సో మనం ఇంటెన్షనల్‌గా పేరెంట్ క్లాస్ మెథడ్‌ని హైడ్ చేయడానికి న్యూ కీవర్డ్ అని యూజ్ చేస్తాం. దీన్నే మెథడ్ హైడింగ్ అంటారు. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? హలో? సో మీకేం డౌట్స్ లేవంటే నేను వేరే టాపిక్ చెప్తాను అందుకనే. సో మీకు డౌట్స్ ఉంటే మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నో సార్. క్లియరా అండి అందరికి? Yes, sir. ఓకే. సార్ ఒకసారి పాలిమార్ఫిజం మళ్ళీ చెప్పరా? ఓకే. పాలిమార్ఫిజం అంటే ఏం లేదు. సో మనకు పాలిమార్ఫిజంలో వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయి. మెథడ్ ఓవర్‌లోడింగ్, మెథడ్ ఓవర్‌రైడింగ్, మెథడ్ హైడింగ్. మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటే మెథడ్ నేమ్ ఈస్ సేమ్. మీరిక్కడ యాడ్ అనే మెథడ్ ఉంది కదా! మెథడ్ నేమ్ సేమ్ రైట్? యాడ్ అనే మెథడ్ ఉంది. తర్వాత మల్టిప్లికేషన్ అనే మెథడ్ ఉంది. సో ఇక్కడ మెథడ్ నేమ్ సేమ్ బట్ డిఫరెంట్ ఇన్‌పుట్ పారామీటర్స్. దాన్నే మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటారు. ఓకే. అండ్ మెథడ్ ఓవర్‌రైడింగ్ అంటే మెథడ్ నేమ్ సేమ్ ఉంటుంది. ఇన్‌పుట్ పారామీటర్స్ కూడా సేమ్ ఉంటది. కానీ మెథడ్ ఓవర్‌రైడ్ చేయాలంటే వి హావ్ టు గివ్ ద పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్ రిలేషన్. సో పేరెంట్ క్లాస్‌లో ఉన్న మెథడ్‌ని చైల్డ్ క్లాస్‌లో ఓవర్‌రైడ్ చేయాలి. ఎందుకు ఓవర్‌రైడ్ చేయాలి అంటే పేరెంట్ క్లాస్‌లో ఉన్న అవుట్‌పుట్ కాకుండా మీకు ఎక్స్‌ట్రా వేరే అవుట్‌పుట్ కావాలన్నప్పుడు సేమ్ మెథడ్, సేమ్ ఇన్‌పుట్ పారామీటర్ కావాలి. బట్ అవుట్‌పుట్ మాత్రం డిఫరెంట్‌గా ఉండాలన్నప్పుడు పేరెంట్ క్లాస్‌లో ఉన్న మెథడ్‌ని చైల్డ్ క్లాస్‌లో ఓవర్‌రైడ్ చేయాలి. మెథడ్ ఓవర్‌రైడ్ చేయాలి అంటే పేరెంట్ క్లాస్‌లో వర్చువల్ కీవర్డ్ అని యూజ్ చేయాలి. చైల్డ్ క్లాస్‌లో ఓవర్‌రైడ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఇక్కడ ఓవర్‌రైడ్ కీవర్డ్ చేయాలి. పేరెంట్ క్లాస్‌లో వర్చువల్ కీవర్డ్ అని యూజ్ చేయాలి. తర్వాత మెథడ్ హైడింగ్. హైడింగ్ అంటే పేరెంట్ క్లాస్‌లో ఉన్న మెథడ్ సేమ్ మెథడ్ నేమ్ చైల్డ్ క్లాస్‌లో కూడా ఉంటే ఓకే. సో మెథడ్ whenever you are creating object to this employee class, right? That time this child class method only will call. So we are intentionally hiding this method, parent class method hide. సో దాన్ని మనం ఇంటెన్షనల్‌గా హైడ్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ న్యూ కీవర్డ్ అని యూజ్ చేస్తే సరిపోతుంది. లేకపోతే జస్ట్ మనకు ఒక వార్నింగ్ మెసేజ్ వస్తది. అంతే. అంతకు మించి ఏం లేదు. సార్ క్లియరా అండి? వర్చువల్ కీవర్డ్ ఉంది కదా! అవునవును. సో దాని ఎగ్జాక్ట్ అబ్రివియేషన్ ఏంటి సార్ దానికి? అంటే ఓవర్‌రైడ్ చేయడం కోసమే వర్చువల్ కీవర్డ్ అని యూజ్ చేస్తాం. ఈ వర్చువల్ కీవర్డ్ ఏదైతే యూజ్ చేస్తున్నారో దీని మీనింగ్ ఏంటంటే ఈ మెథడ్‌ని వేరే క్లాస్‌లో ఓవర్‌రైడ్ చేయండి అని. అంటే మనకి ఎప్పుడైనా ఓవర్‌రైడ్ కావాలన్నప్పుడు సో వర్చువల్ కీవర్డ్ యూజ్ చేయడానికి ఓవర్‌రైడ్ చేయడానికి ఇక్కడ వర్చువల్ కీవర్డ్ యూజ్ చేస్తాం. సార్ ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇనీషియల్‌గా ఓవర్‌రైడ్ చేయాలని అనుకున్నాం. అవును. ఇన్ కేస్ ఫ్యూచర్‌లో గనక దాన్ని ఓవర్‌లోడింగ్ చేయాలంటే అవుద్దా పాసిబిలిటీ?
ఓవర్‌లోడింగ్ చేయాలంటే సేమ్ క్లాస్‌లోనే చేస్తావు. పేరెంట్ క్లాస్‌లో చెయ్యవు. ఇప్పుడు ఓకే. ఏదైతే మీరు ఓవర్‌లోడింగ్ చేయాలనుకుంటున్నారో, అది ఒకటే క్లాస్‌లో ఉంటుంది. ఇప్పుడు నేనిక్కడ యాడ్ మెథడ్, మల్టిప్లికేషన్ మెథడ్ అనేది ఎంప్లాయీ క్లాస్‌లోనే ఉంది. రైట్? సో, ఇట్లా మల్టిపుల్ మెథడ్స్ మీరు యాడ్ చేసుకుంటూ ఇన్‌పుట్ పారామీటర్ డిఫరెంట్ ఇచ్చేస్తే సరిపోతుంది. దాన్నే మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటారు. మెథడ్ ఓవర్ రైడ్ చేయాలంటే పేరెంట్ క్లాస్ మీదని చైల్డ్ క్లాస్‌లో ఓవర్ రైడ్ చేయాలి. దాన్నే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. ఓకే సార్. ఓకే. So we have a 4 fundamental principles in OOPS concepts. Okay. Abstraction, encapsulation, polymorphism, inheritance. ఓకే. సో, ఇన్‌హెరిటెన్స్ వల్ల యూజ్ ఏంటి? సో, కోడ్ రీయూజబిలిటీ అనమాట. సో, మనం నిన్న చూసాం గదా! ఎంప్లాయీ క్లాస్‌లో మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. తర్వాత ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీ క్లాస్‌లో ప్రాపర్టీస్ ఉన్నాయి. టెంపరరీ ఎంప్లాయీ క్లాస్‌లో ప్రాపర్టీస్ ఉన్నాయి. పర్మనెంట్ ఎంప్లాయీ క్లాస్‌లో ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇట్లా కోడ్ అనేది డూప్లికేట్ అవుతూ ఉందన్నమాట. సో, అట్లా కోడ్ డూప్లికేట్ అవ్వకుండా ఓకే. సో, సేమ్ ఒకటే ఒక ప్లేస్‌లో రీయూజబిలిటీ పర్పస్ కోసం కామన్‌గా ఉన్న ప్రాపర్టీస్ అన్నీ తీసుకొచ్చేసి ఈ బేస్ క్లాస్‌లో పెట్టేసి, ఈ బేస్ క్లాస్ అనేదాన్ని చైల్డ్ క్లాస్‌కి ఇన్‌హెరిట్ చేసుకుంటే, ఈ చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్‌లో ఉన్న ప్రాపర్టీస్, మెథడ్స్ అన్నిటిని యాక్సెస్ చేసుకోవచ్చనమాట. దానినే కోడ్ ఇన్‌హెరిటెన్స్ అంటారు. సో, ఇన్‌హెరిటెన్స్ వల్ల యూజ్ ఏంటంటే రీయూజబిలిటీ అనమాట. రెడ్యూస్ ద కోడ్. దాన్నే ఇన్‌హెరిటెన్స్ అంటారు. క్లియరా అండి? ఓకే. సో, మనకు సి షార్ప్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు మనం జస్ట్ ఒకటే క్లాస్ జూసాం. ఓకే. పబ్లిక్ క్లాస్, క్లాస్ నేమ్. అలా కాకుండా నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి సి షార్ప్‌లో. ఐయామ్ ఓపెనింగ్ మై నోట్‌ప్యాడ్. యూజర్ డిఫైన్డ్ క్లాస్. ఓకే. సో, ఇప్పుడు ఏదైతే క్లాస్ క్రియేట్ చేసామో, ఈ పర్మనెంట్ ఎంప్లాయీ, టెంపరరీ ఎంప్లాయీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీ, ఈ ఎంప్లాయీ క్లాస్ ఇవన్నీ యూజర్ డిఫైన్డ్ క్లాస్ అని అంటారనమాట. ఓకే. నౌ ఐ హావ్ ఏ వన్ మోర్ క్లాస్ పార్షియల్ క్లాస్. తర్వాత అబ్స్ట్రాక్ట్ క్లాస్. తర్వాత స్టాటిక్ క్లాస్. నెక్స్ట్ సీల్డ్ క్లాస్. ఓకే. సో, ఈ విధంగా నాకు క్లాసెస్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయన్నమాట. ఓకే. సో, విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ క్లాసెస్ ఐ కెన్ ఇంప్లిమెంట్ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్. ఓకే. ఒకటి పార్షియల్ క్లాస్ ఉంది, అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంది, స్టాటిక్ క్లాస్ ఉంది, సీల్డ్ క్లాస్ ఉంది. సో, యూజర్ డిఫైన్డ్ క్లాస్ ఇప్పుడు మనం ఏదైతే క్లాస్ రాసామో ఈ క్లాస్‌ని యూజర్ డిఫైన్డ్ క్లాస్ అంటారు. తర్వాత ఈ ఈ పార్షియల్ క్లాస్, అబ్స్ట్రాక్ట్ క్లాస్, స్టాటిక్ క్లాస్ బిఫోర్ మనం ఇంకొక టాపిక్ డిస్కస్ చేయాలి. దాన్నే ఇంటర్ఫేస్ అంటారు. ఓకే. సో, ఇంటర్ఫేస్ ఆల్సో క్లాస్. సో, మనకిప్పుడు చూసారంటే ఈ ఎంప్లాయీ క్లాస్‌ని పర్మనెంట్ ఎంప్లాయీ క్లాసు, కాంట్రాక్ట్ ఎంప్లాయీ క్లాస్. సో, ఈ క్లాసెస్ అన్ని జస్ట్ ఎంప్లాయీ క్లాస్ ఒక్కదాన్ని మాత్రమే ఇన్‌హెరిట్ చేసుకున్నాయి. ఓకే. నౌ ఐ వాంట్ టు ఇన్‌హెరిట్ అనదర్ క్లాస్ హియర్. ఇక్కడ కామా పెట్టేసి ఈ టెంపరరీ క్లాస్ ఉంది కదా! దీన్ని కాపీ చేయండి. ఇక్కడ పేస్ట్ చేయండి. నౌ సేవ్ దిస్ వన్. సో, మీరు ఒక క్లాస్ కంటే ఎక్స్‌ట్రా క్లాస్ ఇన్‌హెరిట్ చేశారు అంటే వెంటనే నాకు కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తది. కెనాట్ హావ్ మల్టిపుల్ బేస్ క్లాసెస్ ఎంప్లాయీ అండ్ ఓకే. టెర్మినరీ ఎంప్లాయీ. ఓకే. నేను ఇక్కడ బేస్ క్లాస్ ఉంది కదా! దీనికి ఇంకో క్లాస్ ఉంది. ఇన్‌హెరిట్ చేస్తున్నాను. బేస్ క్లాస్. సేవ్ దిస్ వన్. నౌ అగైన్ ఐ యామ్ గెట్టింగ్ ద ఇష్యూ. ఓకే. కెనాట్ హావ్ మల్టిపుల్ బేస్ క్లాసెస్ ఎంప్లాయీ అండ్ బేస్ క్లాస్. ఇది ఎంప్లాయీ క్లాసు, ఇది బేస్ క్లాస్. సో, మనకి క్లాసెస్‌లో ఏంటంటే మల్టిపుల్ క్లాసెస్ ఇన్‌హెరిట్ చేసుకోలేము. ఓకే. సో, ఏంటి ఈ క్లాసెస్ ఇప్పుడు నాకు కావాలి ఏం కావాలి? నాకు ఈ బేస్ క్లాస్‌లో ఉన్నది చైల్డ్ క్లాస్ ఈ కాంట్రాక్టర్ క్లాస్‌లో కావాలి. ఎంప్లాయీ క్లాస్‌లో ఉన్న మెథడ్స్ ఈ కాంట్రాక్ట్ క్లాస్‌లో కావాలి. బట్ ఇక్కడ నాకు సపోర్ట్ చేయట్లేదు.
ఓకే. సో, మల్టిపుల్ క్లాసెస్‌ని ఇన్‌హెరిటెన్స్ అనేది సపోర్ట్ చేయట్లేదు. కానీ మల్టీ లెవెల్ క్లాసెస్ అనేది ఇన్‌హెరిట్ చేయొచ్చు. ఓకే. సో, వాట్ ఈస్ ద మల్టీ లెవెల్ ఇన్‌హెరిటెన్స్? సో, మనం ఇన్‌హెరిటెన్స్ చూసాం. అంటే సింగిల్ క్లాస్‌ని ఇన్‌హెరిట్ చేసాం. నౌ ఐ యామ్ క్రియేటింగ్ ద వన్ మోర్ క్లాస్. పబ్లిక్ క్లాస్ గ్రాండ్ పేరెంట్ క్లాస్. ఓకే. ఈ క్లాస్‌లో ఐడీ ఉంది, నేమ్ ఉంది. తర్వాత పేరెంట్ క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. పబ్లిక్ క్లాస్ పేరెంట్ క్లాస్. ఓకే. క్లాస్ నేమ్స్ అనేది స్పేస్ ఉండకూడదన్నమాట. సేమ్ ఒకటే నేమ్‌లో ఉండాలి. ఓకే. సో, ఇక్కడ వచ్చేసి నాకు పబ్లిక్ స్ట్రింగ్ పేరెంట్ నేమ్. ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంది. ఓకే. నౌ ఐ హావ్ ఏ వన్ మోర్ క్లాస్. పబ్లిక్ క్లాస్ చైల్డ్ క్లాస్. Okay. Now I'm going to declare a public string child name. Okay. ఇక్కడ వచ్చేసి గ్రాండ్ పేరెంట్ నేమ్. సో, నాకు మల్టిపుల్ క్లాసెస్ ఇన్‌హెరిటెన్స్ అనేది సపోర్ట్ చేయట్లేదు. కానీ మల్టీ లెవెల్ ఇన్‌హెరిటెన్స్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఇది కాపీ చేసుకోండి. ఐయామ్ ఇన్‌హెరిటింగ్ దట్ క్లాస్ ఇంటూ పేరెంట్ క్లాస్. ఓకే. ఈ పేరెంట్ క్లాస్‌ని మళ్ళీ ఈ చైల్డ్ క్లాస్‌కి ఇన్‌హెరిట్ చేస్తాను. నౌ సేవ్ దిస్ వన్. సో, ఇప్పుడు మీరు చూసారంటే పేరెంట్ క్లాస్‌లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఐ మీన్ గ్రాండ్ పేరెంట్ క్లాస్‌లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఈ పేరెంట్ క్లాస్‌లోకి యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పేరెంట్ క్లాస్ ప్లస్ ఈ గ్రాండ్ పేరెంట్ క్లాస్‌లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని ఈ చైల్డ్ క్లాస్‌లోకి యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఇవి యాక్సెస్ అవుతున్నాయా లేదా అని ఎట్లా టెస్ట్ చేయాలంటే ఈ చైల్డ్ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. నౌ కమ్ హియర్. చైల్డ్ క్లాస్ ఐయామ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్. నౌ చైల్డ్ క్లాస్ డాట్. సో, ఇప్పుడు చూసారా జస్ట్ డాట్ అని చేస్తే నాకు పేరెంట్ నేమ్ వచ్చేసింది. గ్రాండ్ పేరెంట్ నేమ్ వచ్చేసింది. ఐడీ వచ్చింది. చైల్డ్ నేమ్ వచ్చింది. ఫస్ట్ గ్రాండ్ పేరెంట్ నేమ్. నెక్స్ట్ చైల్డ్ క్లాస్ డాట్ పేరెంట్ నేమ్. నెక్స్ట్ చైల్డ్ క్లాస్ డాట్ చైల్డ్ నేమ్. Now see, I am able to access the grand parent class properties, parent class properties, and then child class properties. సో, దీన్నే మల్టీ లెవెల్ ఇన్‌హెరిటెన్స్ అంటారనమాట. సో, మల్టిపుల్ అంటేనేమో ఒక క్లాస్ పక్కన ఇంకో క్లాస్ కామా పెట్టిస్తే దాన్ని మల్టిపుల్ క్లాస్ ఇన్‌హెరిటెన్స్ అంటారు. బట్ మనకు సి షార్ప్ అనేది మల్టిపుల్ క్లాస్ సపోర్ట్ ఇన్‌హెరిటెన్స్ అనేది సపోర్ట్ చెయ్యదు. ఓకే. ఈ ప్రాబ్లమ్‌ని అవాయిడ్ చేయడానికి మనకు ఇంటర్ఫేస్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. సో, మీరిక్కడ చూసారంటే పేరెంట్ క్లాస్‌లో ఉన్న ఒకవేళ ఈ జస్ట్ ప్రాపర్టీస్ మెథడ్స్ ఉంటే మెథడ్స్‌ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చనమాట. పబ్లిక్ వైడ్ గ్రాండ్ పేరెంట్ మెథడ్. సో, మీనింగ్‌ఫుల్‌గా ఇస్తే మనకు వెంటనే అర్థమైపోద్దనమాట. అంటే ఏ క్లాస్‌లో ఇది ఈ మెథడ్ అని తెలిసిపోతుంది. గ్రాండ్ పేరెంట్ మెథడ్. నెక్స్ట్ ఇక్కడ పేరెంట్ మెథడ్. పబ్లిక్ వైడ్ పేరెంట్ మెథడ్. ఓకే. నెక్స్ట్ చైల్డ్ క్లాస్‌లో ఇంకొక మెథడ్ క్రియేట్ చేయండి. చైల్డ్ మెథడ్. పబ్లిక్ వైడ్ చైల్డ్ మెథడ్. ఓకే. సో, సారీ. సేవ్ దిస్ వన్. సో, ఇప్పుడు ఈ చైల్డ్ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఏం కావాలి? ఈ పేరెంట్ క్లాస్‌లో ఉన్న మెథడ్ యాక్సెస్ చేయాలి. సారీ గ్రాండ్ పేరెంట్ క్లాస్‌లో ఉన్న మెథడ్ యాక్సెస్ చేయాలి.
పేరెంట్ క్లాస్‌లో ఉన్న మెథడ్ యాక్సెస్ చేయాలి. అండ్ ఈ చైల్డ్ క్లాస్‌లో ఉన్న మెథడ్‌ని కూడా యాక్సెస్ చేయాలి. నౌ కమ్ హియర్, సేవ్ దిస్ వన్. చైల్డ్ క్లాస్ డాట్. సో మీరు జస్ట్ డాట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు గ్రాండ్. సో ఇక్కడ మీరు చూసారా గ్రాండ్ పేరెంట్. ఓకే. ఈ బాక్స్ సింబల్ ఉంటే మెథడ్ అనమాట. ఈ గేర్ ఐకాన్ ఉంటేనేమో ప్రాపర్టీ అని మీనింగ్. ఓకే. గ్రాండ్ పేరెంట్ మెథడ్‌ని కాల్ చేస్తున్నాను. తర్వాత చైల్డ్ క్లాస్‌లో డాట్ పేరెంట్. సో పేరెంట్ మెథడ్ కదా మనకు కావాల్సింది. సో యూ హ్యావ్ టు యూస్ ద పేరెంట్ మెథడ్. ఓకే. అండ్ దెన్ చైల్డ్ క్లాస్‌లో ఉన్న మెథడ్ కాల్ చేయాలి కదా. చైల్డ్ డాట్ చైల్డ్ మెథడ్. సో ఈ విధంగా మనకు అన్ని క్లాసులో ఉన్న ప్రాపర్టీస్ మెథడ్స్‌ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే. గ్రాండ్ పేరెంట్ నేమ్ జస్ట్ యాడ్ చేయండి. తర్వాత పేరెంట్ నేమ్. తర్వాత చైల్డ్ నేమ్. సేవ్ దిస్ వన్. కమ్ హియర్. If you want a printer in this method, you can print something. Console data, write line, grandparent class method. Now copy this one. This one just a parent class method. Now copy this one. This one is a child class method. Save this one, run this application. Now see, I am able to print the grandparent class method. Okay, I have to change the name. Parent class method, grandparent, child class. Okay. Now 2 times in the print అయింది ఇక్కడ. 2 సార్లు గ్రాండ్ పేరెంట్ అని ఇచ్చాను కాబట్టి 2 times అదే మెథడ్ కాల్ అయింది. ఇన్స్టెడ్ ఆఫ్ గ్రాండ్ పేరెంట్ వీ హ్యావ్ టు కాల్ ద పేరెంట్ మెథడ్. పేరెంట్ మెథడ్. సేవ్ దిస్ వన్. సో ఈ ప్రాపర్టీస్ని ప్రింట్ చేయలేదు కదా మనం. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ యూ కెన్ ప్రింట్ దిస్ ప్రాపర్టీస్ ఆల్సో. కన్సోల్ డాట్ రైట్ లైన్ చైల్డ్ క్లాస్ డాట్ గ్రాండ్ పేరెంట్ నేమ్ and then console dot write line parent name, console dot write line child name. Now run this application. Now see, I'm able to print the properties and then able to print the methods. Okay. సో ఈ విధంగా ఇన్హెరిటెన్స్ అనేది మనకు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఉంటుందన్నమాట. క్లియర్ అండి ఇది? సో క్లాసెస్ అనేది మల్టిపుల్ క్లాస్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయదు, కానీ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. పేరెంట్ క్లాస్, గ్రాండ్ పేరెంట్ క్లాస్ అండ్ దెన్ చైల్డ్ క్లాస్. సో దిస్ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్ ద పేరెంట్ క్లాస్ ఇన్హెరిట్ ద గ్రాండ్ పేరెంట్. సో ఫైనల్ గా చైల్డ్ క్లాస్ లో ఈ 2 క్లాసులో ఏవైతే మెథడ్స్ ఉన్నాయో, ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ ఈ చైల్డ్ క్లాస్ యాక్సెస్ చేసుకోగలుగుతుంది. దీన్నే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. క్లియర్ అండి ఇది? ఓకే. ఓకే. సో మీ క్లాస్ కంటిన్యూ చేయాలంటే కంటిన్యూ చేస్తానండి మీ ఇంటర్ఫేస్. ఓకే. సో ఇవన్నీ ఒకటే క్లాస్లో చెప్తాను, అప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. ఇప్పుడే చెప్పాను అనుకోండి, ఈ పాలిమార్ఫిజం, ఈ ఇన్హెరిటెన్స్, ఓకే, మళ్ళీ ఈ క్లాసెస్ అన్ని కొంచెం కన్జ్యూమ్గా ఉండి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే. రేపు ఈ క్లాసెస్, ఈ ఇంటర్ఫేస్, పార్షియల్ క్లాసు, అబ్స్ట్రాక్ట్ క్లాసు, చైల్డ్ క్లాస్, ఈ 5 టైప్స్ రేపు డిస్కస్ చేద్దాం. రేపు అయిపోతుంది. ఇప్పుడు వరకు అయితే డౌట్స్ ఏం లేవు కదా? ఈ పాలిమార్ఫిజం కానీ, ఈ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ కానీ.